శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. మిథున రాశి వారికి ఈ మాసము నుండి శని సవ్యదృష్టితో చూస్తూ ఉండేటువంటి దాని వలన నిన్నటిదాకా వక్రదృష్టితో ఉండి ఇప్పుడు సవ్యదృష్టికి నవంబర్ నుంచి ఈ వచ్చే ఉగాది పండుగ వరకు కూడా సవ్యదృష్టికి వస్తాడు. సవ్యదృష్టితో చూస్తాడు శనీశ్వరుడు. అలా చూస్తూ ఉండేటువంటి దాని వలన మిథున రాశి వాళ్లకు మిథునములో కుజుడు ఉన్నాడు. తర్వాత గురువు వృషభములో ఉండేటువంటి దాని వల్లను, చంద్రుడు నిరంతరము సంచారము చేస్తూ ఉండేటువంటి దాని వల్లను ఈ 4 నెలలు ఎలా ఉండబోతుంది అనేటువంటిది నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇంతవరకు మీరు చాలా కష్టముతో ఇప్పుడిప్పుడే నిలదొక్కుంటున్నాము అనేటువంటి భావనతో ఉండేటువంటి మీరు కొంచెము జాగ్రత్తగా అప్రమత్తముగా ఉండాలి. ఎవరైనా మీకు కాస్త మోసము చేసేటువంటి అవకాశము ఉన్నది. ఒక స్త్రీమూర్తి వలన కొంత ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి కూడా ఉన్నది. ఇంట్లో వాళ్లకు నిన్నటి వరకు బాగోలేనటువంటి వాళ్లకు బాగుంది, ఇప్పుడు ఇంకా ఎటువంటి ఇబ్బంది ఉండదు అనేటువంటి మాట మీరు విని సంతోషిస్తారుగాక. అధిక శారీరకమైనటువంటి శ్రమ ఉంటుంది. శ్రమకు తగినటువంటి ఫలితము రాలేదే వెంటనే అనేటువంటి తాపత్రయము, మానసికమైనటువంటి చింత కూడా ఉంటుందిగాక. అయితే వస్తుంది, రాకుండా పోదు తప్పకుండా. కానీ బాగా శ్రమపడాల్సినటువంటి అవసరము, కించిత్ మానసికమైనటువంటి ఇది ఉంటుందిగాక. అనూహ్యముగా ప్రయాణాలు చేయటం, ఏదో చేద్దాము అని రావటము ఒక చోటికి, అక్కడ ఉండలేక మళ్ళీ వెంటనే వెళ్ళాల్సినటువంటి పరిస్థితి అనూహ్యముగా కలిగి మళ్ళీ ప్రయాణము వెంటనే చేయడము, అనుకోకుండా మళ్ళీ వెళ్ళిపోతున్నానని చెప్పి వెళ్ళిపోవడం జరుగుతుంది. చిన్న ఇబ్బంది వల్ల ఒక చోట అని ఉండలేని పరిస్థితి వల్ల చిన్న ఇబ్బంది కలుగుతుంది గాక. అయితే బంధువుల నుండి, స్నేహితుల నుండి, తెలిసిన వాళ్ళ నుండి కొంచెము మంచి అనుకూలవంతమైనటువంటి ఇదే ఉంటుంది. రావాల్సినటువంటి ధనములో మనకిది వస్తుందిలే, సంతోషముగా అనుకూలముగా చేతికి అందుతుంది అనేటువంటిది కొంచెం ఆలస్యముగా అందవచ్చును. కానీ అనూహ్యమైనటువంటి ఖర్చులు కూడా ఉంటాయిగాక. మీకు తెలియకుండానే అనూహ్యముగా ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరము ఏర్పడుతుంది, గ్రహించండి. తర్వాత చిన్న వ్యాపారము దగ్గర నుండి పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళ వరకు కూడా యథావిధిగా రావాల్సినటువంటి ధనం వస్తుంది, ఇబ్బంది ఉండదు. కొత్తగా ఏదైనా నేను వ్యాపారం చెయ్యాలి అని అనుకునేటువంటి వాళ్ళు మాత్రము ఆచితూచి అడుగులు వేయండి, బాగా ఆలోచన చేసి చెయ్యండి, మేలు జరుగుతుంది. మీకు లోన్లు కావాలి అని పెట్టుకున్నటువంటివి 1-2 నెలల పాటు వస్తుందో రాదో అనేటువంటి భయోత్పాతము, కొంచెము కించిత్ ఆందోళన కలుగుతుంది. తర్వాత మీరు అనుకున్నంత కాకపోయినా తక్కువ శాంక్షన్ చేస్తాము అని వాళ్ళ నుండి రావటం, సరేలే అనుకొని ముందుకు వెళ్ళటం జరుగుతుంది. శుభకార్యాలలో పాల్గొనడము కానీ, శుభకార్యాలు చేయాల్సినటువంటి పరిస్థితి కానీ వస్తుందిగాక. కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నము చెయ్యండి, ప్రయత్న లోపం ఉండకూడదు. మీకు కొంతవరకు సఫలీకృతులు కావచ్చునుగాక, తప్పులేదు. ఉన్నట్టుండి అనారోగ్య సూచనలు అనేటువంటివి రావచ్చును, జాగ్రత్త వహించండి. అంతే, వెంటనే వెళ్ళి చూపించుకున్నారనుకోండి బాగుంటుంది. అధైర్యపడాల్సినటువంటి అవసరము ఎంతమాత్రము లేదుగాక లేదు. ఎందుకంటే శని సవ్యదృష్టితో ఉన్నప్పుడు కొంచెము ఎదటి వాళ్లను చిన్న ఇబ్బంది పెట్టి సెట్ చేయడానికే చూస్తాడు. కనుక ఎవరు ఎక్కడా ఇబ్బంది పడాల్సిన పనేమీ లేదు. సినిమా రంగములో ఉన్న వాళ్ళకైనా,
రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థల్లో ఉండేటువంటి వాళ్ళకైనా, అంతేకాకుండా రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళకైనా, ఎవరికైనా ఈ శని యొక్క ప్రభావము అనేటువంటిది చిన్న చిన్న ఇబ్బందులు కలుగజేయటం సహజం. అంతేగాని ఎక్కువ ఉంటాయనేటువంటి మాత్రం ఏమాత్రము లేదు. కనుక ఏది ఏమైనా మీరు ఏ లగ్నములో పుట్టారు, మీ వ్యక్తిగతమైనటువంటి లగ్నం ఏమిటి, ఒక్కసారి దాన్ని బట్టి మీకు ఉన్నటువంటి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఒకవేళ మీకు అనుకూలమైనటువంటి చోట గనక శనైశ్వరుడు ఉన్నాడు అంటే అప్పుడు ఇది అందరికీ అదే వర్తిస్తుంది అని కాదు కదా. అనుకూలమున్న వాళ్లకు అనుకూలము, వ్యతిరేకంగా ఉన్న వాళ్లకు వ్యతిరేక ఫలితాలు ఇవ్వటము సహజం. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మాకు ఈ 4 నెలలు కావాలి, మేము మేలు పొందాలి అనుకునేటువంటి వాళ్ళు మీరు చేయవలసినటువంటిది ఏమిటి అని గనక ఒక్కసారి మనం ఆలోచన చేసినట్టయితే, మీరేం చేయాలంటే 1.25 కిలో తెల్ల నువ్వులు తీసుకొని, తర్వాత 5 ఖర్జూర పళ్ళు, 5 ఎండు కొబ్బరి గిన్నెలు తీసుకొని మీరు ఎవరికైనా దానము చెయ్యండి. ఇది ఒక 5 వారాల పాటు 5 శనివారాలు చెయ్యండి. తప్పకుండా మీ మనస్సుకు ప్రశాంతత, శాంతి కలుగుతుంది అని నేను తెలియజేస్తూ జయోస్తు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. ధనుస్సు రాశి వారికి శని వక్రగతి నుండి సవ్యదృష్టికి వచ్చినటువంటి దాని వలన ఈ నవంబర్ నుండి వచ్చే ఉగాది పండుగ వరకు కూడా 4 నెలల పాటు ఎలా ఉంటుంది ధనుస్సు రాశి వారికి అని అనుకున్నప్పుడు అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. అనుకూలవంతమైనటువంటి ఫలితాలే ఇస్తాయి గాక. మీరు అనుకున్నది అనుకున్నట్టు జరగడానికి కొంత సమయము పట్టినా తప్పకుండా మేలు జరుగుతుంది. దైవ అనుగ్రహము అనేటువంటిది మీకు చాలా అవసరము. ఎందుకంటే సప్తమములో కుజుడున్నాడు. ధనుర్రాశి వాళ్లకు రాశి నుంచి మిథునములో కుజుడు ఉండేటువంటి దాని వలన చిన్న చిన్న ఇబ్బందులు కూడా జరుగుతాయి. ఏమిటి ఎటువంటి ఇబ్బందులు అంటే, ధనము రావాల్సినటువంటి చోట కానీ, భూముల వలన కొన్ని ఇబ్బందులు కానీ, ఇలాంటివి చిన్న చిన్న ఇబ్బందులు జరుగుతాయి గాక. కళ్యాణము విషయములో కూడా చిన్న చిన్న అడ్డంకులు కలుగుతాయి కానీ అధిగమించేటువంటి దానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాబడి ధనము రెగ్యులర్గా వచ్చేటువంటివి యథావిధిగా వస్తాయి గాక. కాకపోతే కొంచెము ఆలస్యముగా, రోజు ఒకటే టయానికి వచ్చేటువంటివి కొంచెము నిదానముగా రావటం అనేది జరుగుతుంది. అంతేగాని రాదు అనేటువంటిదైతే ఏమీ లేదుగాక లేదు. వస్తాయి, ఇబ్బంది ఉండదు. ఆరోగ్య విషయంలో అనుకూలవంతముగా ఉన్నది. మామూలుగా ఏదైనా మనకు ఉద్యోగం రావాలి అనుకునేటువంటి వాళ్ళు గట్టిగా ప్రయత్నం చేయండి, తప్పకుండా వస్తుంది. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా గట్టిగా ప్రయత్నం చేయండి. పేపర్లన్నీ కూడా సబ్మిట్ చేస్తున్నప్పుడు ఉద్యోగానికైనా విదేశాలకు వెళ్ళాలి అనుకున్నా అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేటువంటిది చూసుకొని ఒక్కసారిగా సబ్మిట్ చేయండి. తప్పకుండా మీకు విజయం లభించి తీరుతుంది గాక. ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తూ ఉండేటువంటి వాళ్లకు నిజానికి ప్రమోషన్లు లాంటివి రావాలి. రాకపోయినా ఈ ఇబ్బంది వలన మనకు తప్పిపోయింది మేలు అని అనుకునేటువంటి విధానముగా కొంతవరకు ఉంటాయి. కొత్త వ్యాపారాలు చేయాలి అనుకునేటువంటి వాళ్ళు ఆచితూచి అడుగులు వేయండి. 1-2 సార్లు మీ యొక్క జాతక పరిస్థితులు చూసుకోండి. ఎవరు ఏ లగ్నములో పుట్టారు అనేటువంటిది చాలా అవసరము. మీకు తోటి వాళ్ళు మిమ్మల్ని కొంచెము ఇబ్బంది పెట్టాలి అనేటువంటిది చూస్తారు. మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడాలి అని చూస్తారు. జాగ్రత్త వహించండి. అంతేకాకుండా మీకు పోయిన వాళ్లతో, ఈ రాశి వాళ్లకు, ధనుస్సు రాశి వాళ్లకు
బాగా అయినపోయిన కుటుంబీకులతో బంధువులతోనూ చిన్న వివాదాలు లాంటివి ఉంటాయి. ఒకరి ముఖాలు ఒకరు చూసుకునేటువంటి పరిస్థితి ఉండదు. అటువంటి వాళ్ళు ఈ వచ్చే సంవత్సరానికి మేలు జరిగేటువంటి విధముగా ఉంటుంది. కాబట్టి మీరు ఎలాంటి ఆందోళన చెందాల్సినటువంటి పని లేదు. అనూహ్యముగా ప్రయాణాలు చేయవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. కొన్ని 1-2 శుభవార్తలు వింటారు కూడా మీరు. దానివల్ల తద్వారా మేలు జరుగుతుంది. మీ యొక్క కుటుంబంలోనే స్త్రీమూర్తి వలన కొంత మేలు జరిగే అవకాశం ఉంది. మీకు భూముల వలన క్రయ విక్రయాల వలన మీకు బాగా కలిసొచ్చేటువంటి విధానము ఉంటుంది గాక మేలు జరుగుతుంది. శుభకార్యాలు చేస్తారు, పాల్గొంటారు కూడా. అంతేకాకుండా రాజకీయ నాయకులు కానీ, సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళు కానీ, అలాగే రియల్ ఎస్టేట్ సంస్థలు కానీ, సొంత వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళకైనా తప్పకుండా మీరు అనూహ్యముగా యజ్ఞయాగాది క్రతువులు చేయాల్సినటువంటి అవసరము ఏర్పడుతుంది. ఎందుకంటే మీ మేలు మీకు చాలా అవసరము. నాకు ఇంకా మేలు జరిగితే బాగుంటుంది అనేటువంటి ధోరణితో మీకు మీరే యజ్ఞయాగాది క్రతువులు చెయ్యాలి అని ఒక నిర్ణయం తీసుకొని దానికి తగ్గట్టుగా మీరు ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన చేస్తారు. తద్వారా మీరు విజయము లభించి తీరుతుందిగాక మీకు గురువు యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా మీకు కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా గురువుకు మీన లగ్నానికి ధనుస్సు రాశికి రెండిటికి అధిపతి గురువే. కాబట్టి మీనములో ఏలినాటి శని ఉండేటువంటి దాని వలన కూడా కొంచెం శని ఎప్పుడైతే తృతీయంలో కుంభములో ఉండి సవ్యదృష్టి చూస్తూ ఉన్నాడో విపరీతమైనటువంటి శారీరకమైన శ్రమ అనేటువంటిది మీకు ఉంటుంది. శ్రమ పడతారు. శ్రమపడి తద్వారా మేలు పొందేదానికి అనుకూలము ఎక్కువగా ఉన్నది. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మీరు సాధించాలి అని గనక మీరు అనుకుంటే మీరు చేయాల్సినటువంటిది ఏమిటి అంటే 1.25 కిలో బియ్యము, 1.25 కిలో నల్ల నువ్వులు రెండూ కూడా తీసుకువెళ్ళి ఒక 5 శనివారాల పాటు రోజు ప్రతి శనివారము దానం అనేటువంటిది ఇవ్వండి. ఇలా 5 శనివారాలు ఇవ్వండి. మీకు తప్పకుండా మేలు జరుగుతుంది ఈ 4 నెలల పాటు అనేటువంటిది తెలియజేస్తూ